హాయ్ ఫ్రెండ్స్, మీకు తెలుసా ప్రతిరోజు గూగుల్లో సెర్చ్ చేస్తున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఇప్పుడు నేను చెబుతాను వినండి. రోజులో 8.5 బిలియన్ల మంది కంటే ఎక్కువ గూగుల్ సెర్చ్ చేస్తున్నారు. ఈ ప్రపంచంలో ఉన్న వాళ్ళలో ఎవరో ఒకరు ఎప్పుడొకప్పుడు ఏదో ఒక డౌట్ ను క్లారిఫై చేసుకునేందుకు ఈ గూగుల్ ని అప్రోచ్ అవుతున్నారు. అది చిన్నదైనా పెద్దదైనా గూగుల్లో సెర్చ్ చేసి తెలుసుకోవాలనుకుంటున్నారు. నిజంగా ఇలా తెలుసుకోవడం ఫ్రీ కావడంతో ప్రతి ఒక్కరూ చాలా ఇంట్రెస్ట్ గా గూగుల్లో సెర్చ్ చేస్తున్నారు. మీరు సరిగ్గా అబ్జర్వ్ చేసి చూస్తే గూగుల్ కు సంబంధించిన యాప్లన్నీ కూడా ఫ్రీనే. యూట్యూబ్ లో వీడియోలు చూడడం ఫ్రీ, గూగుల్ మ్యాప్ వాడడం ఫ్రీ, సర్చింగ్ కూడా ఫ్రీ. ఇలా అన్ని ఫ్రీగా ఇచ్చినా కూడా గూగుల్ సంస్థ $2 ట్రిలియన్ డబ్బును సంపాదిస్తోంది. ఇది ఎలా సాధ్యం? గూగుల్ సంస్థ ఇన్ని సర్వీసులను ఫ్రీగా ఇస్తూనే ఇంత పెద్ద మొత్తంలో డబ్బులు ఎలా సంపాదిస్తోంది? ప్రపంచంలోనే టాప్ కంపెనీగా ఎలా నిలుస్తోంది? రండి, మీకు ఈ వీడియోలో ఈ బిజినెస్ ట్రిక్ గురించి చెప్పబోతున్నాను. అయితే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూస్తే మాత్రం మీకు చాలా నాలెడ్జ్ వస్తుంది. మీరు ఇలాంటివి చాలానే వినుంటారు. ఈ రోజుల్లో ఫోటో కాపీ మిషన్ ను జిరాక్స్ మిషన్ అని పిలుస్తున్నాం. వైట్ గ్లూకోఫెవికల్ అని అంటారు. అలాగే అదెసివ్ బ్యాండేజ్ కు బ్యాండ్-ఎయిడ్ అంటారు. ఎప్పుడైతే సొసైటీలో ప్రొడక్ట్ కంటే కంపెనీ డామినేట్ చేస్తుందో అక్కడ ఇలానే పిలుస్తూ ఉంటారు. ప్రొడక్ట్ పేరు కంపెనీ పేరుగా మారిపోతుంది అక్కడ. ఇప్పుడు అచ్చం అలాగే ఇంటర్నెట్ అంటే గూగుల్ అనే అందరూ అనుకుంటారు. దేని గురించైనా తెలుసుకోవాలంటే గూగుల్ ఉంది కదా, సెర్చ్ చేసి చూడు అని సలహా ఇస్తారు. అసలు ఇలా గూగుల్లో సెర్చ్ చేయడం అనేది ఎప్పుడు మొదలైంది అంటే 1998 నుంచి మొదలైంది. కొంతమంది కాలేజ్ స్టూడెంట్స్ కాలేజీ ప్రాజెక్టుల కోసం గూగుల్లో సెర్చ్ చేయడం మొదలుపెట్టారు. దీన్ని లారీ పేజ్, సర్జే బ్రిన్ అనే ఇద్దరు వ్యక్తులు రూపొందించారు. ఈ ప్రపంచంలో ఉన్న విషయాలన్నీ ఈ ఒక్క మిషన్ లోకి తీసుకురావాలనేది వాళ్ళ కాన్సెప్ట్. దానిపైనే పనిచేసి చివరకు సక్సెస్ అయ్యారు కూడా. ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడమే కాదు, వారికి అది ఉపయోగపడేలా ఉండాలనే విధంగా ఈ గూగుల్ సెర్చ్ ని క్రియేట్ చేశారు. మొదట్లో ఈ గూగుల్ సెర్చ్ అనేది ఒక చిన్న మిషన్, ఒక సింపుల్ వెబ్సైట్. గూగుల్ అనే శబ్దాన్ని మీరు పరిశీలించి చూస్తే ఒక వైబ్రేషన్ ఉన్న పదంలా కనిపిస్తుంది. ఇది గూగుల్ అనే పదం నుంచి వచ్చింది. గూగుల్ అంటే ఒక నంబర్ పేరు. ఒక నంబర్ పక్కన 100 జీరోలు వేయండి అంటే ఒక నంబర్ పక్కన 3 జీరోలు వేస్తే 1000 అవుతుంది. అదే 5 జీరోలు ఉంటే 1,00,000 అవుతుంది. ఇలా 100 జీరోలు ఒక నంబర్ పక్కన వేస్తే దాన్నే గూగుల్ అంటారు. నిజంగా ఈ పెద్ద నెంబర్ అర్థం వచ్చేలా దీన్ని ఎందుకు పెట్టారంటే ఈ వెబ్సైట్ లో కూడా లెక్కలేనన్ని విషయాల గురించి ప్రజలకు తెలియజేయాలని. మీకు పాత గూగుల్ గుర్తుంటుంది కదా, ఎప్పుడైతే గూగుల్లో గూగుల్ అని సెర్చ్ చేస్తామో అప్పుడు న్యూమరస్ రిజల్ట్ ప్యాసేజ్ అనేవి కనిపించేవి. గూగుల్ అక్కడ నంబర్ పక్కన ఎండింగ్ లేని పేజెస్ ని క్రియేట్ చేసింది. 2000వ సంవత్సరంలో గూగుల్ ఒక పెద్ద స్టెప్ వేసి ముందుకు వెళ్ళింది. గూగుల్ యాడ్వర్డ్స్ అనే సిస్టమ్ ను ఇంట్రడ్యూస్ చేసింది. దాన్నే గూగుల్ యాడ్స్ అని పిలుస్తున్నాం. బిజినెస్ పీపుల్ ఎవరైనా అక్కడ యాడ్ ఇవ్వచ్చు, వాటి డిజైన్ కూడా ఇవ్వచ్చు. సరే, దీని గురించి ఇంకా డీటెయిల్ గా తర్వాత చెబుతాను. ఇక గూగుల్ విషయానికి వస్తే నెమ్మదిగా ఒక్కొక్కటిగా కొత్త ఫీచర్స్ ని యాడ్ చేసుకుంటూ వెళ్ళింది. 2005 గూగుల్ మ్యాప్, 2006లో గూగుల్ అక్వైర్డ్ యూట్యూబ్. చాలా మందికి తెలియదు యూట్యూబ్ ను గూగుల్ కొనేసిందని. 2006కు అది వేరే కంపెనీ, కానీ 2006లో గూగుల్ యూట్యూబ్ ను కొనుక్కుంది. ఆ తర్వాత 2008లో గూగుల్ ఆండ్రాయిడ్ ని ఇంట్రడ్యూస్ చేసింది. అప్పటికి జనాలంతా ఆండ్రాయిడ్ ఫోన్ అంటే క్రేజ్ లో ఉన్నారు. దాన్నే ఎక్కువగా కొనుక్కునేవాళ్ళు. దీన్ని దృష్టిలో పెట్టుకుని గూగుల్ ఈ కొత్త ఫీచర్ ని తీసుకొచ్చింది. ఆ తర్వాత గూగుల్ క్రోమ్, ఇది ఇప్పుడు ప్రపంచంలో టాప్ వెబ్ బ్రౌజర్. ఆ తర్వాత గూగుల్ తనే సొంతంగా హార్డ్వేర్ ప్రొడక్ట్స్ ని కూడా తయారు చేయడం మొదలుపెట్టింది. పిక్సెల్ స్మార్ట్ ఫోన్స్, క్రోమ్ బుక్ ల్యాప్టాప్స్, స్మార్ట్ ఫోన్ డివైజెస్ ఇలాంటివి ఎన్నో ప్రొడక్ట్స్ ను తయారు చేసింది, ఇంట్రడ్యూస్ చేసింది. దీంతో పాటు గూగుల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని కూడా ఎక్స్పాండ్ చేసుకుంది. దీన్ని బట్టి మనకు అర్థమయ్యేది ఏంటంటే గూగుల్ ఎక్కడ ఆగకుండా జనరేషన్ కి తగ్గట్టు, టైం కి తగ్గట్టు కొత్త అడుగులు వేసుకుంటూ వెళుతోంది. ప్రతి అడుగులోనూ సక్సెస్ సాధిస్తోంది. అయితే ఇందులో అంతా నిజం లేదు. గూగుల్ తయారు చేసిన కొన్ని ఫీచర్స్ ఫెయిల్ అయ్యాయి కూడా. అందులో మొదటిది గూగుల్ ప్లస్. ఫేస్బుక్ కి కాంపిటీషన్ గా ఈ గూగుల్ ప్లస్ ని ఏర్పాటు చేసింది, కానీ ఆ ఫీచర్ ఫెయిల్ అయింది. గూగుల్ హ్యాంగ్అవుట్, ఇది చాట్ చేసుకునే ఫీచర్, ఇది కూడా ఫెయిల్ అయింది. ఆ తర్వాత గూగుల్ నెక్సస్ టాబ్లెట్స్, ఐప్యాడ్ కి కాంపిటీషన్ గా వచ్చిన ఇవి మొదట్లో బాగానే ఉన్నా ఆ తర్వాత ఇవి ఫెయిల్ అయ్యాయి. ఇంకా గూగుల్ పాడ్కాస్ట్, గూగుల్ గ్లాస్, గూగుల్ వేవ్, గూగుల్ రీడర్, ఇవన్నీ కూడా ఫెయిల్యూర్ ప్రాజెక్ట్సే గూగుల్ తరపు నుంచి. మనం గనక వికీపీడియాలో గనక చూస్తే ఫెయిల్ అయిన 200 కంటే ఎక్కువ గూగుల్ ప్రొడక్ట్లు, సర్వీసెస్ లు మనకి కనిపిస్తాయి. నిజంగా ఇవన్నీ మనకు చాలా పాఠాలను నేర్పిస్తాయి. ఫెయిల్యూర్ ఇస్ ద మదర్ ఆఫ్ ఆల్ సక్సెస్. విజయం అందుకోవాలంటే ముందు మనం ఫెయిల్ అవ్వాల్సిందే. ఎన్నిసార్లు ఫెయిల్ అయితే అన్నిసార్లు అంత పెద్ద సక్సెస్ మన వద్దకు వస్తుంది. రైట్, ఇవన్నీ ఇప్పుడు పక్కన పెడితే ఇంతకు ముందు మీకు ఒక విషయం చివర్లో చెబుతానన్నాను. అదే గూగుల్ సర్చ్ యాడ్స్. 2022లో గూగుల్ కు సంబంధించిన రెవెన్యూ బ్రేక్ డౌన్ అయింది. గూగుల్ రెవెన్యూ $280 బిలియన్ అయింది.
అయితే గూగుల్ ఎక్కడెక్కడి నుంచి డబ్బులు సంపాదించిందో ఇప్పుడు చూద్దాం. మొత్తం రెవెన్యూ $280 బిలియన్ అయితే అందులో 58% డబ్బులు అంటే $162 బిలియన్ డబ్బులు గూగుల్ సర్చ్ లో ఉన్న యాడ్స్ ద్వారా వచ్చింది. ఆ తర్వాత సెకండ్ బిగ్గెస్ట్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ వచ్చి అంటే $11.7 బిలియన్ డబ్బు వచ్చి గూగుల్ నెట్వర్క్ యాడ్స్ ద్వారా వచ్చింది. వివిధ రకాల వెబ్సైట్లలో యాడ్స్ చూసి గూగుల్ తో పార్ట్నర్షిప్ చేసుకుంటున్న వాళ్ళు ఎక్కువయ్యారు. ఇలా చేసుకుంటున్న వాళ్ళ ద్వారా గూగుల్ $32.78 బిలియన్ డబ్బు సంపాదించింది. ఇక మూడో నంబర్ యూట్యూబ్ యాడ్స్. దాదాపుగా $29 బిలియన్ డబ్బు ఈ యూట్యూబ్ యాడ్స్ ద్వారా గూగుల్ సంపాదిస్తుంది, అంటే 10.5%. అంటే ఇప్పుడు మీరు యూట్యూబ్ లో వీడియోలు చూస్తున్నప్పుడు వచ్చే యాడ్స్ అన్నమాట. ఇక్కడ ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే యూట్యూబర్లకు ఈ యాడ్స్ ద్వారా వచ్చే డబ్బులే వారికి ఇన్కమ్. క్రియేటర్లకు గూగుల్ ద్వారా డబ్బులు వస్తాయి. అంటే ఒక యాడ్ ఇచ్చిన వాడు డబ్బులో 45% గూగుల్ కి ఇచ్చి 55% నాలాంటి యూట్యూబ్ క్రియేటర్స్ కి ఇస్తాడనమాట. అలా గూగుల్ డబ్బులు సంపాదిస్తోంది. అలాగే గూగుల్ ప్లే స్టోర్ లో యాప్ సేల్ చేసే వాళ్ళు కూడా ఉంటారు. దీని ద్వారా కూడా గూగుల్ బాగా ఎర్న్ చేస్తుంది. ఇంకా వీటితో పాటుగా ఫోన్లు, ల్యాప్టాప్ల ద్వారా కూడా గూగుల్ బాగా డబ్బులు సంపాదిస్తుంది. అంటే మొత్తంగా మరో $29 బిలియన్ డబ్బు వీటి ద్వారా వస్తుందన్నమాట. నిజంగా గూగుల్ సర్చింగ్ ఫ్రీ కావడం వల్ల ఎక్కువ మంది ప్రజలు దాన్ని వాడకానికి ఇష్టపడతారు, అడిక్ట్ అయ్యారు కూడా. దీనివల్ల ఆ సంస్థకు రెవెన్యూ ఎక్కువగా వస్తుంది. చాలా కంపెనీలన్నీ ఇలా ఫ్రీగానే అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చనే ఆప్షన్స్ పెడతాయి. దీనివల్ల ప్రజలు వాటికి అట్రాక్ట్ అవుతారు. కానీ ఆ తర్వాత స్టోరేజ్ అని, ప్రీమియం అని అమౌంట్ కట్టాల్సి వస్తుంది. ఇటువంటిదే జీమెయిల్. నిజంగా జీమెయిల్ క్రియేట్ చేసుకోవడం ఈజీ. అయితే మెయిల్స్ పంపడం కూడా ఫ్రీనే. కానీ స్టోరేజ్ జీబీ మాత్రం డబ్బుతో కొనాలి. ఎక్కువ స్టోరేజ్ కావాలంటే డబ్బులు కట్టి కొనాల్సిందే. అలాగే గూగుల్ డ్రైవ్ కూడా ఫ్రీనే, కానీ జీబీ డబ్బులతో కొనాలి. ఇలా వివిధ రకాలుగా కంపెనీలు ప్రజల నుంచి డబ్బులు తీసుకోవడానికి చూస్తున్నాయి. 2022 వరకు వేసిన లెక్కల ప్రకారం చూస్తే ఇలా గూగుల్ మొత్తంగా యాడ్స్ ద్వారా $280 బిలియన్ సంపాదిస్తుందని తేలింది. అంటే గూగుల్ అన్ని ఫ్రీగా ఇస్తూనే యాడ్స్ ద్వారా ఎవరూ సంపాదించలేనంత డబ్బును సంపాదిస్తుందన్నమాట. అంతేకాదు, మీరు ఏది నెట్ లో సర్చ్ చేస్తున్నారు, ఎవరు సర్చ్ చేస్తున్నారు, దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని గూగుల్ అకౌంట్ లో ఉంటాయి. దాన్ని బట్టే యాడ్స్ మీకు వస్తాయి. మనం రెగ్యులర్ గా చూసే వాటికి సంబంధించిన యాడ్స్ మాత్రమే డిస్ప్లే అవుతాయి. ఇలా ఇంటర్నెట్ మనకు ఆనందాన్ని ఇస్తే గూగుల్ సంస్థలు లాంటివి బిజినెస్ చేస్తాయి.